ఈ సెక్యులరిజం ఫస్ట్ భారత రాజ్యాంగంలో అసలు లేదు. అలాంటి సెక్యులరిజాన్ని ఎప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకొచ్చారు, ఏ ఆర్టికల్లో ఉంది, అసలు మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏ దేశంలో సెక్యులరిజం అమలు చేశారు, ఇలాంటి ముఖ్యమైన విషయాలు, అదేవిధంగా ఇండియా నిజంగా సెక్యులర్ కంట్రీనా కాదా అనే విషయం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకే ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం మీన్స్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ఫేవర్ ఎనీ వన్ రిలీజియన్. సపోజ్ ఒక దేశంలో ఒక రిలీజియన్ ఉంటే గవర్నమెంట్ ఆ రిలీజియన్ని సపోర్ట్ చేయకూడదు. ఒక దేశంలో ఒక రిలీజియన్ ఉంటుందా? ఉండదు. ఒక దేశంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి. అలాంటిది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్ని గవర్నమెంట్ ఎటువంటి రిలీజియన్ని సపోర్ట్ చేయకపోవడాన్ని సెక్యులరిజం అంటారు. క్లియర్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు. అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఎవరైనా కానీ వారికి తమ మతాన్ని పాటించే హక్కు ఉండాలి. అదే సెక్యులరిజం యొక్క బేసిక్ ఐడియా. అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సెక్యులరిజం, లౌకికవాదం అనే భావనని ఎక్కడ వెలుగులోకి వచ్చింది, ఏ దేశం మొట్టమొదటిగా ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చిందో ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. చాలా మంది సెక్యులరిజం అనగానే ఇండియా అనుకుంటారు, కానీ నిజానికి సెక్యులరిజం అనే ఆలోచన యూరోప్లో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా ఫ్రాన్స్లో చర్చు మరియు స్టేట్ని వేరు చేయాలనే భావన నుంచి బలపడింది. ఒకప్పుడు యూరోప్లో అన్ని దేశాల్లో రాజుల్ని ఎవరు కంట్రోల్ చేసేవారంటే చర్చెస్, పవర్ఫుల్ చర్చెస్, దాంట్లో ఉండే పనిచేసే ఫాదర్స్ కానీ పాప్స్ కానీ వీళ్ళు కంట్రోల్ చేసేవారు. సో ఇలా వీళ్ళ కంట్రోల్ ఎక్కువ అయిపోయింది అన్న ఉద్దేశంతో అసలు స్టేట్కి, రాజ్యానికి, అదేవిధంగా మతానికి సంబంధం లేకుండా ఒక కంట్రీకి ఒక మతానికి సంబంధం ఉండకూడదు అనే ఉద్దేశంతో 1789లో జరిగిన ఫ్రెంచ్ రెవల్యూషన్